హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థుల డిమాండ్ని యాక్సెప్ట్ చేసి తెలంగాణ గ్రూప్ వన్లో 1:100ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు తెలంగాణ హైకోర్టు కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ ఓవరాల్గా కోర్ట్స్ కానీ ఈ 1:100 రేషియోని ఒప్పుకుంటాయా? ఒకవేళ ప్రభుత్వం ఒప్పుకొని చేసినా కూడా మనకి కోర్టులో ఏమైనా అడ్డంకులు ఎదురుతాయా అనేది మనం సుప్రీంకోర్టులోని ఒక ఇంపార్టెంట్ కేసులని బేస్ చేసుకొని లెట్ అస్ అనలైజ్. ఒకవేళ ఇదే ఇష్యూ మనకి ఎరేజ్ అవుతుందా లేదా, లేకపోతే ఇక్కడ ప్రభుత్వం ఓకే అంటే తర్వాత కూడా స్మూత్గా ముందుకెళ్ళిపోతుందా అనేది మనం ఒక ఇంపార్టెంట్ కేసులతో చూద్దాం. అదే ఈ కేసులో అనమాట. ఇది సుప్రీంకోర్టు కేసులో. సో ద కేసులో ఈజ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ బాలోజీ బదావత్. ఓకే, ఇది 2009 కేసులో అనమాట. సో ఈ కేసులో ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఎట్లా చెప్పొచ్చు అంటే ఈ పర్టికులర్ కేసులని బేస్ చేసుకొని దాదాపు 300కు పైగా 300 పైగా తీర్పులు ఈ కేసులని మెన్షన్ చేస్తూ తీర్పులు ఇచ్చారనమాట. అంటే దీన్ని చాలా బేస్గా తీసుకున్నారు. ఇప్పుడు మన కేశవానంద భారతి ఎలాగైతే బేస్ అవుతుందో, దాని తర్వాత ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఎలాగైతే ఫెడరలిజం సంబంధించిన కేసుల్లో ఎలాగైతే మనం రెఫరెన్స్గా తీసుకుంటామో, ఇలాంటి ఇష్యూస్లో కూడా అంటే ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎంత ఇండిపెండెన్స్ ఉంది, ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ప్రాసెస్లో అది ఎటువంటి పనులు చేయొచ్చు, దాని తర్వాత దానికి ఉన్నటువంటి ఇండిపెండెన్స్ ఎంత అనేది మనకి కేసులో చూస్తే అర్థమవుతుంది అనమాట. ఓకే, నేను ఇది ఏవైతే ఇంపార్టెంటో పాయింట్స్ అవి మాత్రమే మీకు చెప్తాను, మనకి సంబంధించింది అనమాట. సో ఫస్ట్ మనం చూసేద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ నేను చదువుతున్నాను. హౌ ద కమిషన్ వుడ్ జడ్జ్ ద మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ ఇట్స్ ఫంక్షన్ అన్లెస్ ద ప్రొసీజర్ అడాప్టెడ్ బై ఇట్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్, మన కేసులో టీజీపీఎస్సీ, ఈజ్ హెల్డ్ టు బి ఆర్బిట్రరీ ఆర్ అగెన్స్ట్ ద known principles of fair play. The superior courts would not ordinarily interfere therewith. ఓకే అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది ఏముంటుందంటే ఒక పోస్టులు ఫిల్ చేయడానికి ఎగ్జామ్స్ పెట్టి మెరిటోరియస్ క్యాండిడేట్స్ని ఎంపిక చేయడం అనేది ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత. ఓకేనా, అది ఈ ప్రాసెస్లో అంటే ఎంపిక ప్రక్రియలో పక్షపాతానికి తావు లేకుండా, ఓకేనా, తర్వాత లా ఆఫ్ ది ల్యాండ్కి అంటే కాన్స్టిట్యూషన్కి కానీ తర్వాత రాష్ట్రంలో తెచ్చిన చట్టాలకు కానీ ఎగెనిస్ట్గా వెళ్లకుండా, ఓకేనా, ఎవరికి లాభం చేకూర్చే విధంగా కాకుండా న్యాయబద్ధంగా లాని కంప్లై చేస్తూ ఉన్నంత వరకు మేము ఇంటర్ఫియర్ కాము. ఓకే, దాని తర్వాత చూడు, సుపీరియర్ కోర్ట్స్ వుడ్ నాట్ ఆర్డినర్లీ ఇంటర్ఫియర్ దేర్ విత్ అన్నాడు. సో అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే టీజీపీఎస్సీ ఈ 1:100 విషయంలో నోటిఫికేషన్ మెన్షన్ చేశారు, ఏమని 50 టైమ్స్ అని. సో 50 టైమ్స్ ఉన్నప్పుడు ఒకవేళ టీజీపీఎస్సీ కనుక దాన్ని అమెండ్ చేయకుండా రిజల్ట్ రిలీజ్ చేస్తే అప్పుడు కోర్టులు కొట్టేస్తాయి. ఎప్పుడు నోటిఫికేషన్లు చేంజ్ చేయకుండా చేస్తే కొట్టేస్తాయి. సరే, నోటిఫికేషన్ని చేంజ్ చేయడానికి ఒక యాడెండం ఇచ్చారు అనుకుందాం, 50 బదులు లేదు మేము 100 తీసుకుందామని, అప్పుడు కూడా కొట్టేస్తాయి. ఎందుకు కొట్టేస్తాయి అంటే టీజీపీఎస్సీ కెన్ అమెండ్ ద నోటిఫికేషన్, కానీ ఇక్కడ 50ని మార్చాలంటే ముందు ఆ 50 ఎక్కడి నుంచి వస్తుంది మనకి, జీవో 55 నుంచి వస్తుంది అనమాట. జీవో 55లోనే అక్కడ మెన్షన్ చేశారు ఏమని, 50 టైమ్స్ తీసుకుంటాము అని. సో ముందు మనం అక్కడ జీవో 55లో మారిస్తే అప్పుడు టీజీపీఎస్సీ ఏం చేస్తుందంటే ఒక యాడెండం ద్వారా నోటిఫికేషన్లో ఈ పేరాని అమెండ్ చేసేసి అప్పుడు మనకి రిజల్ట్ రిలీజ్ చేస్తుంది. ఎవరైనా కోర్టుకి వెళ్ళినా కూడా అప్పుడు మనకి ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ హెల్డ్ టు బి ఆర్బిట్రరీ, ఓకే, అండ్ నాట్ అగెయిన్స్ట్ ద నోన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెయిర్ ప్లే. ఇంకోటి ఏంటి, ఇక్కడ ఫెయిర్ ప్లేకి ఇంకో సపోర్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి మొత్తం 3 సార్లు జరిగింది కదా గ్రూప్ 1 ప్రిలిమ్స్. ఫస్ట్ సారి సెకండ్ సారి పాస్ అయిన వాళ్ళు కూడా రీసెంట్గా ఫెయిల్ అయ్యారనమాట. అసలు ఇది ఫెయిల్ అవ్వడం కారణం ఏంటి, ఫస్ట్ టైం ఎందుకు క్యాన్సిల్ అయింది, బికాజ్ ఆఫ్ టీజీపీఎస్సీ. అది లీక్ అయిందంటే బికాజ్ ఆఫ్ టీజీపీఎస్సీ ఇన్ఎఫిషియన్సీ వల్ల అనుకోవాలి. తర్వాత
రెండోసారి క్యాన్సిల్ అంటే మన కోర్టు వల్ల క్యాన్సిల్ అవ్వడం కారణం కూడా అగైన్ టీజీపీఎస్సీనే. ఎందుకంటే వాళ్ళు బయోమెట్రిక్ సరిగా పెట్టి ఉంటే రెండోసారి పాస్ అయిన వాళ్ళు ఇవాళ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తూ ఉండేవాళ్ళు. మేబీ వాళ్ళే సెలెక్ట్ అయ్యి ఉండేవాళ్ళేమో. బట్ ఒక ఆర్గనైజేషన్ ఫాల్ట్ వల్ల ఇవాళ ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారంటే క్యాండిడేట్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. సో వాళ్ళకి న్యాయం చేయాలంటే మరి ఖచ్చితంగా 1:100 అనే దానికి వెయిటేజ్ ఎక్కువ ఉందన్నమాట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏముంటుందంటే టీజీపీఎస్సీ మేము ఇంటర్ఫియర్ కాము యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఫాలోస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ అని అర్థం అనమాట. ఓకే, అంటే రూల్స్కి తగినట్టుగా నడుచుకుంటే కోర్ట్స్ మేము ఇంటర్ఫియర్ కాము అని చెప్తున్నారు. సో ఈ పాయింట్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఈ పాయింట్ చూసుకుంటే ఒకసారి అండి, ఇక్కడ చూసుకోండి 25th పాయింట్ ఉంది కదా. ఇండిస్ప్యూటబుల్లీ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద మెయిన్ ఎగ్జామినేషన్. ద మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ జడ్జ్డ్ దేర్ బై ఓన్లీ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియన్ ఈజ్ ఫిక్స్డ్ అన్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఏమనుకుంటున్నారు, 1:50 బదులు 1:100ని అలౌ చేస్తే ఓకే అది అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు టాప్ 50లో అంటే టాప్ 1:50లో ఉన్న వాళ్ళకి ఇది అన్యాయం జరుగుతుంది అంటున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద మెయిన్ ఎగ్జామినేషన్. ఎందుకంటే వీళ్ళని మన మెయిన్స్కి ఎలో చేసినంత మాత్రాన అది ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే బికాస్ ప్రిలిమినరీ ఈజ్ జస్ట్ ఒక ఎలిజిబిలిటీని డిసైడ్ చేసేసి నాన్ సీరియస్ క్యాండిడేట్స్ని కానీ వీళ్ళని ఎలిమినేట్ చేయడానికి అదొక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. ఓకేనా. సో ద మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ జడ్జ్డ్ దేర్ బై. ఓకే, కాబట్టి అక్కడ నుంచి మెయిన్స్కి ఎలో చేయడానికి కూడా ప్రాబ్లం లేనట్లే కదా 1:100 ద్వారా ఎక్కువ మంది క్యాండిడేట్స్ని. బికాస్ మనం ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పుకున్నాం, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద టీజీపీఎస్ ఈజ్ టు సెలెక్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్. ఓకే, మెరిటోరియస్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం. బట్ ఇన్ ప్రిలిమినరీ దిస్ ఈజ్ నాట్ ఏ మెరిట్ టెస్టింగ్ ప్రోగ్రామ్ ఆర్ మెరిట్ టెస్టింగ్ ఎగ్జామ్. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అనమాట. అంటే ఇదేంటంటే మనకి 1:100 డిమాండ్కి ఇదొక యాడెడ్ ఇన్పుట్ అనమాట. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ వేర్ ఇట్ ఈస్. ఓకే, 15 పాయింట్ ఇది చూడండి. ఇఫ్ ద స్టేట్ has the legislative competence to frame rules, indisputably it can issue governmental orders in exercise of its power under Article 162 of the Constitution of India అన్నాడు. ఇప్పుడు ఈ పాయింట్ మనకేంటంటే తెలంగాణ ప్రభుత్వం జీవో 55ని అమెండ్ చేస్తూ మరొక జీవోని ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఎందుకంటే మనకి జీవో 55ని అమెండ్ చేస్తే కానీ ఈ 1:100కి పాత్ క్లియర్ కాదు. సో ఇక్కడ పాయింట్ ఏమంటున్నారు, ఇఫ్ ద స్టేట్ హ్యాస్ ద లెజిస్లేటివ్ కాంపిటెన్సీ టు ఫ్రేమ్ రూల్స్. ఎస్, ఇట్ హ్యాస్ ద కాంపిటెన్సీ టు ఫ్రేమ్ రూల్స్ బికాస్ ఆల్రెడీ 55 ఇచ్చామంటే ఆటోమేటిక్గా దాన్ని అమెండ్ చేసే అధికారం కూడా కాంపిటెన్సీ అంటే ఏంటంటే కెపాసిటీ అనమాట. అది స్టేట్ గవర్నమెంట్కి ఉందా లేదంటే ఉంది. ఎందుకంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ జీవో 29 కూడా ఎలా వచ్చింది మనకి, జీవో 55ని అమెండ్ చేయడానికే జీవో 29 తీసుకొచ్చారనమాట. సో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ హ్యాస్ నో ప్రాబ్లం ఇన్ ఇష్యూయింగ్ అనదర్ గవర్నమెంట్ ఆర్డర్ దట్ ఈస్ జీవో టు అమెండ్ జీవో 55 ఇన్ ఆర్డర్ టు సబ్స్టిట్యూట్ ద వర్డ్ 50 with 100. 50 టైమ్స్ అన్నాడు కదా, మనం ఇప్పుడు ఏం చేస్తాం 100 టైమ్స్ అని పెట్టేస్తాం అనమాట. దట్ ఈస్ ద అమెండ్మెంట్ వీ వాంట్. సో ఈ పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు. సో ఓవరాల్గా ఈ కేసులో ఇదే అనమాట. మీరు కూడా కావాలంటే చదువుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కేసులో. సో ఫైనల్గా మరి ఎవరిని యాక్సెప్ట్ చేశారు అంటే ఓకే, ఇక్కడ ఎవరున్నారు, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ బాలాజీ బాదావత్ కదా. ఇక్కడ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమంటారంటే అప్పిల్లెంట్ అంటాం, ఇతన్నేమో బాలాజీ బాదావత్ అతన్నేమో రెస్పాండెంట్ అంటాం అనమాట. సో లెట్ us see who won the case. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఫర్ ద రీజన్స్ aforementioned the impugned judgment cannot be sustained
విచ్ ఇస్ సెట్ అసైడ్ అకార్డింగ్లీ అన్నాడు. ఇంప్యూన్డ్ జడ్జిమెంట్ అంటే హైకోర్టులు ఇచ్చిన తీర్పు అనమాట. ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏపీపీఎస్సీకి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళింది అనమాట. సో దట్ జడ్జ్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ఇంప్యూన్డ్ జడ్జిమెంట్. ఓకేనా, కెన్ నాట్ బి సస్టైన్డ్ విచ్ ఇస్ సెట్ అసైడ్ అకార్డింగ్లీ. అంటే మేము హైకోర్టు తీర్పుని, ఇక్కడ హైకోర్టు అంటే ఎవరంటే అప్పుడు 2009లో మన ఏపీ హైకోర్టు అనమాట. సో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని మేము పక్కన పడేస్తున్నాము. ద అపీల్ ఈజ్ అలౌడ్ అనమాట. ఇక్కడ అపీల్ అంటే ఎవరు? ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన అపీల్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. ఓకే, అంటే ఇక్కడ ఎవరు గెలిచారంటే ఏపీపీఎస్సీ అనమాట. సో ఇది పాయింట్, ఇది ఈ కేసుల గురించి. దాని తర్వాత మనకి లాస్ట్ టైము మన సెకండ్ టైము జరిగిన గ్రూప్ 2ని గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది కదా, గ్రూప్ 1 ఎగ్జామ్లో సెకండ్ టైం కండక్ట్ చేసిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసిన కేసుల అంటే ఆ జడ్జిమెంట్లో కూడా ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఒక్కటే సింగిల్ స్టేట్మెంట్ అనమాట. అక్కడ మీరు బయోమెట్రిక్ పెట్టలేదు, మీరు కానీ నోటిఫికేషన్లు కానీ హాల్ టికెట్లు కూడా మెన్షన్ చేశారు బయోమెట్రిక్స్ ఇవన్నీ ఉంటాయని, కానీ పెట్టలేదు కాబట్టి మేము కొట్టేస్తున్నాం. ఒకవేళ మీరు యాడెండమ్ ఇచ్చి ఉంటే ఇవాళ మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నట్టు కోర్టు అన్నది అనమాట. ఆ సింపుల్గా ఒక్క లైన్ అనమాట. ఆ లైన్ మీదే ఆ రోజు గ్రూప్ 1 కూడా కొట్టేశారు. అండ్ అప్పీల్కి వెళ్ళినా కూడా మళ్ళీ కొట్టేశారు అనమాట. వీళ్ళ టీజీపీఎస్సీ తరఫున అయితే అడ్వకేట్ జనరల్ కూడా వచ్చి వాదించారు. బట్ స్టిల్ కోర్ట్ డిడెంట్ లిసన్ టు దేర్ ఆర్గ్యుమెంట్స్. సో దట్ ఈస్ ద థింగ్. సో వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.